జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియజేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు మనము సహజ యోగానికి మరియు భూమాతకు ఉన్న విలువలు తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం అని మీరు అర్థం చేసుకోవాలి. మీ అందరి పట్ల ఆమె ఎంతో కరుణను కలిగి ఉంటుంది. మన చైతన్య తరంగాలను ఆమె తనలోనికి గ్రహించుకుంటుంది. అంతేకాకుండా మీ చుట్టుపక్కల కనిపించేదంతా కూడా ఆమె ఇచ్చినదే. భూమాతకు మనకు ఉన్న సంబంధాన్ని మరియు భూతత్వాన్ని మనలో ప్రతిబింబించే వ్యక్తీకరణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. కుండలిని 3.5 చుట్లు చుట్టుకుని మనలోని ఒక త్రిభుజాకారపు ఎముకలో నిక్షిప్తమై ఉంటుందని మీకు ఇది వరకు చెప్పి ఉన్నాను. కుండలిని యొక్క నివాస స్థానాన్నే మూలాధార అని అంటారు. అంతేకాదు, ఈ విశ్వము యొక్క అంతర్గత వ్యవస్థకు భూమాతయే మూలాధారంగా చెప్పబడింది. అలాగే మనం చేసే పూజలో కూడా మూలాధారం కుంభంగా పూజింపబడుతోంది. మీరు ఆ కుంభాన్ని అంటే కలశాన్ని చేశారో లేదో నాకు తెలియదు. మనకు ఉన్న చేతనా స్థితిని ఉపయోగించి మనం పరమాత్ముణ్ణి మరియు మనం ప్రధానమైనవి అనుకుంటున్న పంచభూతాలను గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. మన యొక్క చేతనా స్థితి భూమాతను తప్ప మిగిలిన 4 తత్వాలను అర్థం చేసుకోవటానికి వాటి వైపుగా తిరుగుతోంది. అది అలాగే జరగాలి. ఎందుచేతనంటే ఈ 4 తత్వాలపై మన అవగాహనను ఒక స్థాయి వరకు తీసుకుని వస్తే తప్ప భూమాత యొక్క తత్వం బోధపడదు. మీలోని అన్ని చక్రాలలోని ఒక 4 చక్రాలు అవరోధానికి గురైతే మీరు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేరు. మీలో కుండలినిని ఉత్థానపరచలేరు. మీలో సామూహిక పరిణామ ప్రక్రియ జరగదు. అందువలననే ఈ 4 తత్వాలను ఉత్తేజపరచడానికి యజ్ఞ యాగాదుల వంటి అనేక పద్ధతులు ఉండేవి. ఆ రోజుల్లో జలతత్వానికి, అలాగే వాయుతత్వానికి, అగ్నితత్వానికి మరియు ఆకాశతత్వానికి పూజలు చేసేవారు. ఈ విధంగా క్రీస్తు కాలం వచ్చే వరకు అగ్నితత్వం పూజింపబడేది. ఇప్పుడు మనం ఈ నవీన కాలంలో సహజ యోగ స్థాయిలో ఉన్నాము. వాస్తవానికి మనం భూమాత స్థాయిలో ఉన్నాము. ఎందుకంటే ఇది కుంభరాశి సమయం. కుంభ అంటే భూమాత. కాబట్టి మనం భూమాత స్థాయిలో ఉన్నాము. ఈ తత్వం మానవుల యొక్క చేతనా స్థాయిలో స్పష్టంగా వ్యక్తీకరింపబడుతోంది. నా ఉద్దేశ్యం మానవులలో అంటే కేవలం పురుషులలోనే కాదు, స్త్రీలలో కూడా. ఈ చేతనా స్థితి ఎక్కువగా జీవితంలోని స్త్రీత్వం వైపే జరుగుతుంది. మానవులు ఎంత మూర్ఖంగా ఉన్నారో స్త్రీవాదులు కూడా అదే మూర్ఖత్వంతో హేతుబద్ధమైన స్థాయిలో ఆర్థికమైన, రాజకీయపరమైన ఇంకా ఇలాంటి అనవసర విషయాల మీద వాదులాడుకుంటున్నారు. ఇలాంటి రంగాలలో స్త్రీలు కూడా సమానత్వం కోసం ప్రాకులాడితే వారు కూడా మగవారిలాగా తయారవుతారు. మీరు అలా వాదించే తత్వం కలిగి హేతుబద్ధంగా మగవారిలాగానే మాట్లాడుతూ ఉంటే మీలో ఆ పురుషతత్వమే అభివృద్ధి చెందుతుంది. మాతృతత్వం లేక స్త్రీతత్వం సంతరించుకోవడం అంటే తాము మగవారి కంటే ఏమీ తక్కువ కాము అనుకునే మూర్ఖత్వపు తత్వం కాదు. మూర్ఖత్వం విషయంలో
మగవారితో పోటీ పడటం వలన ప్రయోజనం లేదు. మన కోసం ఇప్పటికే బోలెడంత మూర్ఖత్వం తయారు చేయబడి ఉంది. అది చాలు. ఇప్పటికే పోటీ స్వభావము, దూకుడు స్వభావము, అణిచివేత లాంటి అర్థం పర్థం లేని విషయాలతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఉంది. స్త్రీ యొక్క రెండవ వైపు ఉన్న చీకటి కోణం వైపుకు వస్తే ఆమె అణిచివేతకు, ఆధిపత్యానికి గురవడం వంటి మరొక జీవన విధానము ఉంది. ఈ పరిస్థితి మొత్తం మారాలి. చూడండి, క్రైస్తవుల మతంలో కానీ, అలాగే జుడాయిజంలో కానీ, లేక హిందూ మతంలో కానీ, ఏ మతంలో చూసినా, ప్రత్యేకించి క్రైస్తవ మతంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మేరీ మాతకు ఎటువంటి ప్రత్యేకమైన స్థానము లేదు. అలాగే ముస్లింలో అయితే ఫాతిమాను పూర్తిగా మరుగుపరిచారు. క్రీస్తు పురుషునికి జన్మించిన వాడేమీ కాదు. ఆయన కూడా స్త్రీకి జన్మించిన వాడే. అయినా క్రైస్తవులు ఆయన తల్లి అయిన మేరీమాతకు ఎక్కడా గుర్తింపునివ్వలేదు. మీరు మగవారితో ఏదో విధంగా పోటీ పడాలని చూడకండి. వాస్తవానికి వారు వారి యొక్క వివిధ మూర్ఖపు ఆలోచనలతో, సంస్థలతో ఇప్పటికే ప్రపంచాన్ని భ్రష్టు పట్టించారు. మనలో మాతృతత్వ లక్షణాలను పెంపొందించుకునే సమయం ఆసన్నమయ్యిందనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. మగవారు కూడా మాతృతత్వాన్ని సంతరించుకున్నప్పుడే అతను ఒక గొప్ప వ్యక్తి అవుతాడు. క్రీస్తులాగా ఈ కరుణా స్వభావం ఉండటం వలననే క్రీస్తు గొప్ప వ్యక్తిగా పిలువబడ్డాడు. కాబట్టి స్త్రీ యొక్క లక్షణం తల్లిలాగా ఉండడం. దేవి ఎప్పుడూ తల్లియే. సహజ యోగాన్ని ప్రజ్వలింపచేయడానికి కావలసిన శక్తి ఆ తల్లియే. అది ఆమె ఎలా చేయగలదు? నేను మీకు చెప్తాను. దానికి నేను మీకు ఒక సారూప్యాన్ని, అంటే ఒక పోలికని చెబుతాను. అయితే వివేకవంతమైన సహజయోగులుగా మీరు దానిని ఎంతవరకు గ్రహించాలో అంతవరకే గ్రహించాలి. ఉదాహరణకు 0 ఉందనుకోండి, దానికి విలువ లేదు. ఆ 0కు ముందు 1 లేక 2 ఉంటే తప్ప ఎలా విలువ లేదో, అలాగే భగవంతుని ముందు కూడా ఏదైనా శక్తి ఉంటే కానీ ఆయన ఉనికి ప్రస్ఫుటమవదు. అది ఒక 0 లాంటిది. దానికి ఉనికి ఉంది కానీ దానంతట దానికి వ్యక్తపరిచే సామర్థ్యం లేదు. అందుచేతనే అది 0. అదేవిధంగా పురుషత్వం అనేది కూడా 0 వంటిదే. ఇంకా వివరంగా అర్థం కావటానికి మరొక ఉదాహరణ చెబుతాను. పైన హై టెన్షన్ వైర్లు వెళుతున్నాయి. దాని క్రింద మీరు నిలబడ్డారు అనుకోండి, వాటి వలన వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఢిల్లీలో అలాగ హై టెన్షన్ వైర్లు వెళుతున్న వాటి క్రింద ఒక పెద్ద స్థలం ఉంది. దానిని మనకి ఉచితంగా ఇస్తామన్నారు. అలా ఎందుకని ఇస్తారు? ఎందుచేత? అక్కడ ఏమైనా సమస్య ఉందా అని నేను అడిగాను. మామూలుగా అయితే పర్వాలేదు. ఎప్పుడైనా ఆ కరెంటు భూమితో కనెక్ట్ అయితే అప్పుడే ప్రమాదం అని వారు అన్నారు. అందుచేత నేను చెప్పేదేమిటంటే, ఎంతటి హై పవర్ అయినా సరే అది భూమాతతో కలిస్తే తప్ప దానికి విలువ లేదు. అలా 0 విలువ ఉన్న అత్యంత శక్తివంతమైన శక్తి ఆ తీగల ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ శక్తి కంటే భూమి భిన్నమైనది. అదేవిధంగా స్త్రీల యొక్క గర్భమే కుండలిని. ఈ గర్భం అంటే ఏమిటి? ఒకవేళ గర్భమే కుండలిని అయితే అది అలాగ స్థూల స్థితిలో వ్యక్తీకరింపబడినట్లయితే దాని అర్థం భూమాత కూడా ఒక గర్భం లాంటిదే.
అయితే ఇక్కడ ఈ గర్భం చేసేది ఏమిటి? అది దూకుడుగా తిరిగే వీర్యకణాన్ని తనలోనికి స్వీకరించి దానిని పోషించి బాగోగులు చూసి సరిదిద్ది దాని ఎదుగుదలకు తోడ్పడుతుంది. అది పెరిగి గర్భంలో నుండి బయటకు వచ్చే వరకు దానిని దూకుడు స్వభావంతో కాకుండా ఆప్యాయంగా ప్రేమగా పాలించి పోషిస్తుంది. కాబట్టి గర్భం యొక్క తత్వం ఏమిటంటే అది ఆధిక్యతను చూపించే విధంగా ఉండదు. గర్భం ఎప్పుడూ పిండం మీద అజమాయిషి చేయదు. అలాగా ఆధిపత్యం చెలాయిస్తే పిండం ఎలా పెరుగుతుంది? అందుచేత అది అలాగ పోషిస్తూ పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. నేటి సహజ యోగం అంటే అదే. మీలో ఉన్న మూలాధారానికి భూమాతయే ప్రతీకగా ఉంది. ఆమెయే ఆదిశక్తి యొక్క అంశ. ఆ ఆదిశక్తే మీ పోషణను ఇవ్వడానికి, మీలో నూతన వ్యక్తిత్వం సంతరించుకోవడానికి, మిమ్మల్ని పరిణతి చెందిన వ్యక్తిగా తయారు చేయడానికి మీ ముందు కూర్చుని ఉంది. ఈ పదార్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి పాశ్చాత్య దేశాలలోని స్త్రీలు మగవారి దగ్గర నుంచి అలవరుచుకున్న పనికి మాలిన ఆలోచన పద్ధతులను పూర్తిగా వదులుకోవాలి. ముందుగా వారు ఆడవారిలాగా ఆలోచించటం మొదలు పెట్టాలి. మగవారిలాగా మాట్లాడే స్త్రీలు సహజ యోగానికి ఎన్నటికీ ఉపయోగపడరు. వారు భూమాతలాగా ఉండాలి. ఆమె తనతో మీరు ఏమి చేయదలుచుకుంటే దానిని చేయనిస్తుంది. అంటే నా ఉద్దేశ్యం, ఈ మనుషులు భూమాతను సాధ్యమైనంత ఎక్కువగా దుర్వినియోగపరుచుకుంటున్నారు. అంతేకాదు, ఆమె తన మీద జరిగే ఎన్నో అకృత్యాలను భరిస్తోంది. ఈ అకృత్యాలు మితిమీరినప్పుడు ఒక సమయం వస్తుంది. అప్పుడు ఈ భూమాత ఆగ్రహించి ఇటువంటి మనుష్యుల్ని తనలోనికి లాగేసుకుంటుంది. భూకంపాలు, కరువు కాటకాల లాంటి వాటివి సంభవించి వాటి ద్వారా మనుష్యులు భూమిలో కలిసిపోతారు. అందుకు మీరు భూమాతను నిందిస్తారు. మానవులు వారి దూకుడు స్వభావం ద్వారా మరియు దౌర్జన్యపూరిత స్వభావంతోనూ వారికే కాకుండా ఆఖరుకి భూమాతకు కూడా సమస్యలు తెచ్చిపెడుతున్నారు. దానికి వారు మూల్యం చెల్లించక తప్పదు, చెల్లిస్తున్నారు కూడా. ఇలాగా అన్ని సమస్యలను తెచ్చిపెట్టే ఇటువంటి దుందుడుకు స్వభావం వలన కలిగే అనర్థాలను ఆపాలంటే ప్రతి ఒక్కరూ తిరిగి వారిలో అత్యంత కరుణామయ స్వభావాన్ని సంపూర్ణంగా పెంపొందించుకోవాలి. ఈ యొక్క సంపూర్ణత్వాన్ని మరియు పరిపూర్ణతను మీరు కూలంకషంగా అర్థం చేసుకుంటే తప్ప ఇదే గర్భము, ఈ గర్భమే మన తల్లి అని మీకు అర్థం కాదు. ఎల్లప్పుడూ మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే మీరు మంచి సహజ యోగి కాలేరు. మీరు విశ్వంతో ఒకటిగా మారాలి. దానిని స్వీకరించడానికి మనం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలోని వారు సంసిద్ధులుగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ముందుగా మన చిత్తం ఎక్కడ ఉంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనమందరం సహజ యోగులం. ఒక్కొక్కసారి మీ చిత్తం ఇంకా వస్తు వ్యామోహంపై, లేక ఇది నాది ఇది నీది అని, లేక మీరు మీకు ఏకాంత వసతి ఉండాలని అనుకోవటం లాంటి చిత్రమైన విషయాల వైపు ఊగిసలాడటం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇది మరింత అహంకార ధోరణికి దారి తీస్తుంది.
మీరు ఏవైనా కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు మీకంటూ ప్రత్యేకంగా ఏకాంత వసతి కావాలని కోరుకుంటున్నారంటే దాని అర్థం వేరే వారికి అవకాశం లేకుండా చేస్తున్నారని అర్థం. మీరు సహజ యుగంలోనికి రానప్పుడు మీరలా ఏకాంతాన్ని కోరుకోవటం అంటే పర్వాలేదు. ఎందుచేతనంటే ఆ రోజుల్లో మీరు ఒంటరిగానే ఎదగాలి కాబట్టి. కానీ మీరు సహజ యుగంలోనికి వచ్చిన తర్వాత మీరు అందరితో కలిసికట్టుగా ఎదగాలి. అది చాలా ముఖ్యం. మీరు సహజ యుగంలోకి రాకపూర్వం వేరు, వచ్చిన తరువాత మీ యొక్క స్థితి వేరు. సహజ యోగంలోనికి వచ్చిన తర్వాత మీ అవగాహన మొత్తం మారాలి. ఇప్పుడు మీరు సంపూర్ణత్వంతో ఒకటిగా అవ్వాలి. అలాగా మీరు సంపూర్ణత్వంతో అంటే సామూహికతతో ఒకటిగా అయిన అనుభూతి చెందాలంటే మీ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలను విడిచిపెట్టాలి. నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం. అలాగా ఈ ఇష్టం అనే మాట ఈ రోజుల్లో చాలా సర్వసాధారణమైపోయింది. సహజ యోగులైన వారు అలాగా మాట్లాడటం సరైనది కాదు. ఫలానాది అంటే నాకు ఇష్టం అని నేను ఎలా చెప్పగలను? ఉదాహరణకు తల్లి కాబోయే స్త్రీ విషయం చూడండి. ఆమె పిల్లవాడిని మొయ్యాలి, కనాలి, పెంచాలి, వాడి అవసరాలను చూడాలి, సంరక్షించాలి, సరిదిద్దాలి. అలాంటప్పుడు నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, నాకు అది వండి పెట్టండి, ఇది వండి పెట్టండి అని అనడానికి సమయం ఎక్కడ ఉంటుంది? దానికి ఓపిక ఎక్కడ ఉంది? తల్లి ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? ఆమె ధ్యాస అంతా పిల్లల్ని చూసుకోవడం మీదే ఉంటుంది. అదేవిధంగా ఒక సహజ యోగి తనలో కూడా ఒక పసిపాప జన్మించాడని, అదే ఆత్మ అని తెలుసుకోవాలి. తనలో జన్మించిన ఈ పసిపాప అయిన ఆత్మను కుండలిని ద్వారా పోషించుకోవాలి. దానిని పెంచి పోషించుకోవాలి. దాని బాగోగులు చూసుకోవాలి. దానిని పెరిగి పెద్దదయ్యేలాగా చూసుకోవాలి. అలాంటప్పుడు వెర్రిమొర్రి ఆలోచనలకు సమయం ఎక్కడ ఉంది? మీ చేతుల్లోనే ఆ బిడ్డ ఉంది. మీరందరూ తల్లుల లాంటివారు. మీలో ఉన్న ఆత్మ అనే పిల్లవాని బాగోగులు చూసుకోవాలి. ఈ పిల్లవాడు ఆనందంగా ఉండాలంటే నేనేమి చెయ్యాలి? పెరిగి పెద్దవాడు అవ్వాలంటే ఏమి చెయ్యాలి? ఈ పిల్లవాడు సంపూర్ణంగా నాలో వ్యక్తీకరించబడాలి అనే విషయం మీద మీ ధ్యాస ఉండాలి. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పరిణతి చెందుతాడో అప్పుడు తల్లి తన యథాస్థానానికి తిరిగి వస్తుంది. ఇప్పుడు మీలోని పితృత్వ స్థానంలో మాతృత్వం రావాలి. మీ మీద మీరు మాతృత్వాన్ని కలిగి ఉండాలి. ఎలాగైతే తల్లి యొక్క ధ్యాస పిల్లవాడి మీదే ఉంటుందో మీ పట్ల అంటే మీ ఆత్మ పట్ల మీ వైఖరి కూడా అలాగే ఉండాలి. మీ దైనందిన జీవితంలో మీరెలా ప్రవర్తిస్తున్నారో మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎప్పుడూ తిండి మీదే ధ్యాస ఉండేవారిని ఇప్పటికీ నేను చూస్తుంటాను. మీరు అంతగా ఆహారం కోసం ఆరాటపడడానికి, దాని మీదే ధ్యాస పెట్టడానికి సమయం ఎక్కడ ఉంది? మీరు మీ నిద్ర గురించి, తిండి గురించి, మీ ఆరోగ్యం గురించి, దాని గురించి, దీని గురించి బాధపడే సమయం ఎక్కడ ఉంది? అంటే నా ఉద్దేశ్యం, ఇప్పుడు మీరు పొందిన మీలోని బిడ్డ అంటే ఆత్మ గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు మీ బిడ్డ గురించి ఆలోచించాలి. అలా కాకుండా మీరు కనుక
బిడ్డ విషయంలో అశ్రద్ధ వహిస్తే ఆ బిడ్డ కొన్నిసార్లు అనారోగ్యం పాలవ్వచ్చు, లేదా కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా మరణించవచ్చు. అయితే సహజ యోగుల పరిస్థితి వేరు. వారిని వారు ఎలా సరిచేసుకోవాలో వారికి తెలుసు. చాలామంది సహజయోగులు తమ తిండి కోసం ఆరాటపడటం చూశాను. అలాగా ఆహారం కోసం తాపత్రయపడే వారిలో అంకిత భావం ఎలా వస్తుంది? మీలో చాలామంది అజంతా గుహల నిర్మాణాన్ని చూసే ఉంటారు. అజంతా గుహలు నిర్మించడానికి 10 తరాలు పట్టింది. వారు వాటిని నిర్మించే సమయంలో అక్కడ కనీసం త్రాగడానికి మంచినీళ్లు కూడా లేవు. వేలాది మంది ఎటువంటి వేతనం, ప్రతిఫలం ఆశించకుండా దీనిని నిర్మించారు. వారికి ఆహారం దొరికే ప్రశ్నే లేదు. ఆ సమీపంలో దొరికే ఏవో పళ్ళు, ఫలాలు తిని బ్రతికేవారు. వారికున్న అంకిత భావం వారికి అటువంటి శక్తిని కలుగచేసింది. మీలో పసిపిల్లవాణిని చూసుకునే మాతృత్వ స్థితి నెలకొన్నప్పుడే ఈ అంకిత భావం అభివృద్ధి చెందుతుంది. తల్లి అందవికారంగా ఉంటే బిడ్డ కూడా అందవికారంగానే ఉంటుంది. ఎందుచేతనంటే తల్లియే తన బిడ్డలో ప్రతిబింబిస్తుంది. తల్లి బిడ్డపై ఆధిపత్యాన్ని చెలాయించదు. అది సమంజసమే. కానీ ఆమె బిడ్డ యొక్క ప్రతిరూపాన్ని మలినపరచగలదు. సహజ యోగుల విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంది. వారు వారి యొక్క ఆత్మ మరియు ఆధ్యాత్మిక ఉన్నతి విషయంలో జాగ్రత్త పడకపోతే అలాగే జరుగుతుంది. ఇప్పటికీ కూడా 50% మంది సహజ యోగులు నాకు ఉత్తరాలు వ్రాస్తూ ఉంటారు. శ్రీ మాతాజీ, నేను ఇంకా ఆవహింపబడి ఉన్నాను. నిమ్మ పచ్చిమిరపకాయల చికిత్స చేసుకుంటున్నాను. నేను ఈ సమస్య లేక ఆ సమస్య గురించి మీ దగ్గరకు వస్తున్నాను అని. ఇది చాలా అధమ స్థాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు ఆవహించి ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు పాదరక్ష ప్రక్రియ చేసుకోవాలి. మీ గురించి శ్రీ మాతాజీ అంత కష్టపడి ఈ ప్రక్రియలన్నీ చేసి చూపిస్తే మీరు ఇప్పటికీ మారలేదు. మళ్ళీ అదే సమస్యలను, బాధలను నా దగ్గరకు తీసుకుని వస్తున్నారు అంటే దాని అర్థం మీరు మీ బిడ్డ అంటే ఆత్మను సరిగా చూసుకోవటం లేదు. అయితే సహజ యోగం విషయంలో మీ బిడ్డ బాగోగులు చూసుకోవటం అంటే కేవలం మీ స్వంత బిడ్డను మాత్రమే కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయం మనము ముఖ్యంగా మేధావులు గ్రహించటం లేదు. మిగతా పిల్లలు ఏమైతే నాకేమిటి, నా బిడ్డ బాగుంటే చాలు అని అనుకుంటారు. లేక ఒకరితో ఒకరికి సంబంధాలు లేకపోవటం, ఇలా అనుకోవటం చాలా సర్వసాధారణమైపోయింది. ఎందుచేతనంటే ఓహో, నా ఆత్మ సరిగ్గానే ఉంది, నా వైబ్రేషన్స్ బాగున్నాయి, అందుచేత నేను పూజకు వెళ్ళనవసరం లేదు, లేక ఎటువంటి సామూహికత కార్యక్రమానికి వెళ్ళనవసరం లేదు, లేక ఎటువంటి సామూహికత కార్యానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, లేక సహజ యోగంలో నేను ఎటువంటి బాధ్యత తీసుకోకపోయినా పర్వాలేదు. ఇలాగా హేతుబద్ధంగా ఆలోచించి వారిని వారు సమాధానపరుచుకుంటారు. ఎందుకంటే ఒకసారి మీరు సామూహికతలో ఉంటే మీరు ఏదైనా బాధ్యతను తీసుకుంటారు. కాబట్టి మీరు అతిగా సంతృప్తి పడిపోయి, సరే నేను ఏ విధమైన బాధ్యత తీసుకోనవసరం లేదు, మిగతా సహజయోగులంతా కూడా మంచివారు కారు అనో, లేక అందులో కొంతమంది మంచివారు కారు అనో, వారితో నాకు సంబంధం లేదు అనో, ఇలాగా ఏదో ఒకటి తమకు తామే అనుకుంటారు. యథార్థంగా చెప్పాలంటే సహజ యోగంలో
ఈ మాతృత్వం అనేది విశ్వవ్యాప్తమైనది. ఎలాగంటే నీవు శరీరంలోని ఒక భాగమైన ముక్కు అయినట్లయితే వేరొకరు కన్ను, నీవు చెవులు అయినట్లయితే వేరొకరు పెదాలు. అలాగా మీరు తప్పకుండా అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, ఎవరైనా ఒక సహజయోగి ఇబ్బందుల్లో ఉన్నాడంటే మీరు కూడా ఇబ్బందుల్లో ఉన్నట్లే లెక్క. అది మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక హెచ్చరిక. ఎందుచేతనంటే ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది విశ్వవ్యాప్తమైనది. ఎవరైతే ఎందుకు కొరగాని వారుంటారో నెమ్మదిగా వారు బయటికి విసిరివేయబడతారు. శ్రీ మాతాజీ చేసే కార్యం అదే. వారెంత దూరంగా విసిరివేయబడతారంటే ఎప్పటికీ వారు తిరిగి సహజ యోగంలోనికి రాలేరు. అలా విసిరివేయబడిన వారిని గురించి మీరేమీ చింతించనవసరం లేదు. అటువంటి వారికి మరికొన్ని అవకాశాలు, అనుగ్రహాలు ఇవ్వబడతాయి. కానీ చివరికి వారు నెట్టివేయబడతారు. మీరు అటువంటి వారి గురించి కాకుండా మొత్తం సామూహికత గురించి ఆలోచించాలి. మీరు ఆ బాధ్యతను స్వీకరించాలి. అలాగా సహజ యోగ బాధ్యతలను స్వీకరించని వారిలో బిడ్డ అంటే ఆత్మ ఇంకా పరిపక్వత చెందలేదు. ఏ విధమైన బాధ్యతలైనా సరే మీరు తీసుకోవచ్చు. ఏ విధమైన బాధ్యతలను మీరు తీసుకోగలరో ఆలోచించుకోండి. మీలో చాలామంది బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే చాలామంది విశుద్ధి సమస్యలతో బాధపడుతున్నారు. మనం దేని బాధ్యతలైతే స్వీకరిస్తామో వాటిని సక్రమంగా నెరవేరే వరకు ఆ బాధ్యతలను మనం నిర్వహించాలి. అంతేగాని సాధారణ గవర్నమెంట్ ఉద్యోగిలాగా కాదు. ఒక్కొక్కసారి మనం ఒక చెవి నుండి విని రెండవ చెవి ద్వారా వదిలేస్తాము. కనీసం దానిని బుర్రల్లోనికి కూడా వెళ్ళనివ్వము. కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, మీ బిడ్డే అంటే ఆత్మే మీ యొక్క బాధ్యత. మీరు దానిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. అలాగే ఈ సంపూర్ణమైనదంతా కూడా మీ బాధ్యతే. మీ యొక్క ఆత్మతో మీరు ఎలాగ సంబంధాన్ని స్థిరపరచుకోవాలి, లేక మీ యొక్క ఆత్మకు గర్భానికి అంటే కుండలినికి సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఇదే మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సంబంధాలు చాలా బలహీనంగా ఉండటం వలననే మన కుండలిని ఆత్మ యొక్క బాగోగులను చూసుకోలేకపోతుంది. సహజ యోగంలో మీరు గమనించారో లేదో కానీ కుండలిని అయినా మీ మాట వింటుందేమో కానీ ఆత్మ మాత్రం అలా కాదు. మీరు కావాలనుకుంటే మీ చేతులతో కుండలినిని ఉత్తానపరచగలరు. మీరు చేతుల్లో బంధనిచ్చుకుంటున్నప్పుడు అది మీ చేతి వేళ్ల కదలికలతో గిరగిరా గిరగిరా కదులుతుంది. కానీ ఆత్మ విషయంలో మీరు అలాగ చేతులతో చేయలేరు. ఆత్మను జాగృతి చేయడానికి ఒకే ఒక మంత్రం ఉంది. ఆ ఆత్మను ప్రసన్నం చేసుకోవాలంటే నేను ఆత్మను అని చెప్పడం. అయినా సరే ఆత్మను మీరు ఆధీనంలో ఉంచుకోలేరు. తన బాగోగులు చూడాలంటే మీరు మీ కుండలిని హృదయంలోని ఆత్మ వద్దకు తీసుకురాగలగాలి. అలా చేయడం వలన ఇప్పుడే వికసిస్తున్న ఆ బిడ్డ అంటే ఇప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మ ఆలనా పాలన ఆ కుండలిని చూసుకుంటుంది. స్త్రీ పురుషుల మధ్య తారతమ్యాల విషయానికి వస్తే మగవారు ఆధిపత్య ధోరణి కలిగి ఉన్నా పర్వాలేదు. కానీ మీరు స్త్రీ అయి ఉండి అటువంటి ఆధిపత్య ధోరణి కలిగి ఉన్నట్లయితే సహజ యోగంలో మిమ్మల్ని సరిచేయడం కష్టమైన పని. ఎందుచేతనంటే ఒక స్త్రీగా మీకు ఉండవలసిన లక్షణాలు మీరు పోగొట్టుకోవడం వలననే. మొట్టమొదటగా
మీరు కనీసం స్త్రీతత్వం కలిగి ఉండాలి. మీరు అలా స్త్రీ కూడా కాకపోయినట్లయితే అటువంటి ఆడ మగ కానీ మూడో తరగతి వారితోటి ఏమి చేయగలం? ఇక మగవారి విషయానికి వస్తే వారు ఆధిపత్య ధోరణి కలిగి ఉన్నా వారు కరుణా స్వభావులై ఉండాలనే విషయం అర్థం చేసుకోండి. వారు దయార్థ హృదయులై సానుభూతి పరులై ఉండాలి. అలాగని వారు అణిగిమణిగి ఉండకూడదని మీరు అర్థం చేసుకోవాలి. ఇక స్త్రీల విషయానికి వస్తే వారు విశాల హృదయంతో, ఆప్యాయతతో, అనురాగంతో ఆదరణ కలిగి గొప్ప వ్యక్తులుగా ఉండాలి. పాశ్చాత్య దేశాలలో భార్యలు వారి భర్తలతో, ఓ మిస్టర్ ఎక్స్, నువ్వు ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు చేశావు, అదెందుకు చెయ్యలేదు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెబుతూ ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. మగవారితో మాట్లాడవలసిన పద్ధతి అది కాదు. ఇది ఆడవారు చెప్పవలసిన తీరు కాదు. వారు మగవారిలా ప్రవర్తిస్తున్నారు. ఒక స్త్రీ మూర్తిగా మీలో ఉన్న పోషణనిచ్చే ఆ ప్రేమ శక్తిని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. ఇదే స్త్రీకున్న శక్తి అని మీరు అర్థం చేసుకోవటం లేదు. నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. నా మనుమరాలు ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకునేది. నువ్వు కూడా ఎయిర్ హోస్టెస్ కావాలని ఎందుకు అనుకోలేదు అని నన్ను అడిగింది. ఎందుచేత? దానిలో అంత గొప్పతనం ఏముంది అని నేను అడిగాను. అందుకు ఆమె అందరికీ ఆహారాన్ని అందించే అవకాశం వారికే ఉంటుంది కాబట్టి అని అంది. తల్లికి ఉండే ప్రకృతి సిద్ధమైన లక్షణం ఏమిటంటే వారు తినడమే నాకు కావాలి అని అనుకోవడం. వారేమీ తినరు, కానీ అందరికీ పెట్టాలని అనుకుంటారు. పాశ్చాత్య దేశాలలో స్త్రీలు అలా కాదు. వారికిది అర్థం కాదు. నేను ఈ పని చేశాను కదా, అతను ఎందుకు చేయడు అని అనుకుంటారు. స్త్రీలుగా ఇలాంటి మంచి పనులు చేయడం మీకు దొరికిన ఒక చక్కటి అవకాశంగా మీరు భావించాలి. ఉదాహరణకు, భర్త ఒక మంచి మెకానిక్ అనుకోండి. భార్య కూడా మెకానిక్గా తయారవుతుంది. ఆమె చేయవలసినది భర్తతో పాటు మెకానిక్ పని కాదు. భార్యగా ఆమె నిర్వహించవలసింది భావోద్వేగ బాధ్యతలు. కానీ అందుకు భిన్నంగా ఆమె ప్రవర్తిస్తోంది. భర్త ఇంటికి రాగానే, అది అక్కడ ఎందుకు పెట్టావు, ఇక్కడ ఎందుకు పెట్టావు, నా కార్పెట్ ఎందుకు పాడు చేశావు, ఇలాగా అవి ఇవి అని పెత్తనం చెలాయిస్తుంది. అంతే. దానితో అతనిలోని భావోద్వేగ మెకానిక్స్ అన్నీ మాయం. ఇంకా అతను ఎందుకు కొరగానివాడు. మగవారు కూడా ఆడవారు చేసే పనులు చేయకూడదు. వారి పనులు వారినే చెయ్యనివ్వండి. విదేశాలలో మగవారు మగవారిలాగా ఉండరు, ఆడవారు ఆడవారిలాగా ఉండరు. ఇటువంటి సంకరజాతి వారితో ఏమి చేయాలో నాకు అర్థం కాదు. మీరు అలా ఉన్నట్లయితే మీకు సహజ యోగికి ఉండవలసిన లక్షణాలేవీ ఉండవు. అందుచేత మగవారు మగవారిలా, ఆడవారు ఆడవారిలాగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇకపోతే మగవారి పరిస్థితి చూద్దాం. చేతనాస్థితి అభివృద్ధి చెందే క్రమంలో మగవారి యొక్క పాత్ర ఎంతవరకు ఉంది? ఎప్పుడైతే ఆ పురుషతత్వం వ్యక్తీకరింపబడిందో అప్పుడు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనకి బాహ్యపరంగా కనిపిస్తున్న వీటన్నింటి గురించిన జ్ఞానం అభివృద్ధి చేసుకున్నాము. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడు స్త్రీ ఎదగాలి అంటే నా ఉద్దేశ్యం స్త్రీ అని కాదు, ప్రకృతి సిద్ధమైన స్త్రీతత్వం పెంపొందాలి. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది. కేవలం ప్రజ్వలింప చేయాలి అంతే. చక్రాలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కుండలినిని జాగృతి పరచాలి అంతే. చక్రాలు ఎంత ముఖ్యమో కుండలిని కూడా అంతే ముఖ్యం. కుండలిని యొక్క ప్రవర్తన మరియు పనిచేసే తీరు చక్రాలు పనిచేసే తీరుకి భిన్నంగా ఉంటుంది. కుండలిని చక్రాలుగా, చక్రాలు కుండలినిగా మారితే సహజ యోగం పనిచేయగలదా?
మన హుందాతనం, ఆత్మగౌరవం మన యొక్క ప్రవర్తనలో మరియు మన వ్యక్తిత్వంలో స్వతహాగా ప్రస్ఫుటమవ్వాలి. అంతేకాని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మగవాడు గుర్రం పైకి ఎక్కాడు కదా అని తాను కూడా గుర్రం పైన ఎక్కి కూర్చోవాలనుకుంటుంది. ఒక స్త్రీకి అలాగ గుర్రం మీద కూర్చోవలసిన అవసరం ఏముంది? నాకైతే అర్థం కాదు. ఇక్కడ స్త్రీలంతా గుర్రం మీద కూర్చుని ఉన్నారు. ఆఖరికి వారే గుర్రాలలాగా తయారయ్యారు. ఇప్పటికే మీలోని రాజకుటుంబీకులు సగం మంది గుర్రాలలాగే కనిపిస్తున్నారు. అవునా కాదా? వారి ముఖాలు కూడా గుర్రాలలాగానే ఉన్నాయి. మగవారు చేసేవన్నీ కూడా ఆడవారు చేసే పని లేదు. ఉదాహరణకి ఒక మగవాడు వచ్చి ఏదో ఒక పని చేసి వెళ్ళాడు. మళ్ళీ మీరు అదే పనిని చేశారు. సరే, నా పాయింట్ ఏమిటంటే మీ శక్తి మొత్తం ఇలా వృధా అవుతోంది. ఈ కుంభరాశి యుగంలో కుండలినిని ఉత్థానం చేయడానికి తగినట్లుగా సమస్తం తయారు చేయబడింది. ఆ నిర్మాణం ఎంత క్రమబద్ధంగా జరిగిందంటే కుడి ఎడమ నాడులు కలిసి మీలోని ఆ శక్తి ప్రజ్వలింపజేయబడి ప్రకాశవంతమైంది. ఈ యొక్క సమస్త కార్యాన్ని సరైన రీతిలో ఎంతవరకు గ్రహించుకునే స్థితిలో మీరు ఉన్నారు అనేదే ప్రశ్న. భూమాత ఎలా సృష్టింపబడిందో చూడండి. అది కూడా చాలా చిన్న విషయం. మొట్టమొదటగా పరిభ్రమించే శక్తి ప్రవహించడం మొదలైంది. ఇప్పుడు ఇది ఒక మిశ్రమమైన శక్తి, సరేనా? అలాగా ఈ మిశ్రమ శక్తి గుండ్రంగా తిరుగుతూ తిరుగుతూ ఏకీకృతమైనప్పుడు ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఆ పెద్ద పేలుడు జరగడం అనేది పురుష శైలిలో నిర్వహించబడింది. ఎందుచేతనంటే ఇంకా అప్పటికి భూమాత తయారు చేయబడలేదు. అలా విస్ఫోటనం చెందినప్పుడు విశ్వంలో వెదజల్లబడిన ముక్కలన్నీ తిరిగి మళ్ళీ అతివేగంగా గుండ్రంగా తిరిగి తిరిగి అవి చివరికి గుండ్రంగా తయారయ్యాయి. అటువంటి వాటిలో ఒక భాగమైన గ్రహం భూమాత ఒక ప్రత్యేకమైన కార్యం కోసం ఎన్నుకోబడింది. అంతేకాని ఇంకే కార్యం కోసము కాదు. అలాగా ఏర్పడిన భూమాతలోని నీటి నుండి జీవం ఏర్పడింది, కార్బన్ ఏర్పడింది. తదనంతర కాలంలో మనిషి సృష్టింపబడ్డాడు. అలా సృష్టింపబడిన మనిషి తిరిగి తిరిగి మానవ సమాజాన్ని ఏర్పరుచుకున్నాడు. వారు తమకున్న అహంకార స్వభావంతో చేయగలిగినదంతా చేశారు. అది అయిపోయింది. వారి పనిని వారు చేశారు. దాని ఫలితాన్ని వారు పొందుతున్నారు. ఇప్పుడు ఆ గర్భం, అదే మనం కుండలని అంటాము కదా, ఎన్నో సంవత్సరాల నుండి నిద్రాణ స్థితిలో ఉండి ఉత్థానం కోసం ఎదురు చూస్తుంది. అందుకని దీనిని వికసించే కాలము ఆసన్నమైందని అంటాము. ఆ సమయంలో కుండలిని ప్రజ్వలింపబడి జాగృతి అయ్యి ఉత్థానం చెందాలి. అదెలా జరగాలంటే కార్యనిర్వహణ అంతా పరిపూర్ణమైనంతగా జరగాలి. ఇది చాలా సూక్ష్మమైనది. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా మీకు? కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి పోటీ లేదు, కానీ పని చేసే విధానం భిన్నమైనది. ఇది మీకు అర్థమైనప్పుడే ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంటుంది, అంతేగాని తిరుగుబాటు కాదు. నిజానికి స్త్రీలు పురుషులపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇది అర్థం పర్థం లేనిది. ఇలాంటివన్నీ పెంచి పోషించి మీరు తలనొప్పిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఆత్మ సాక్షాత్కారం, కుండలిని జాగృతి. అందుకు మీలోని స్త్రీతత్వ గుణాలు సహాయపడతాయి, అంతేకాని మీలోని పురుషతత్వ లక్షణాలు కాదు. కాబట్టి పురుషులు తమలోని అహంకార స్వభావాన్ని వదులుకోవాలి. ఇప్పుడు వారు సహజ యోగులు అవడం వలన స్త్రీతత్వపు లక్షణాలను పెంపొందించుకోవాలి, అంతేకాని వాదులాటలు కాదు. ఒకవేళ స్త్రీలు కొట్లాడుకుంటూ ఉంటే వారు స్త్రీలే కాదు,
మీరు మంచివారు కాదు అని అంటే వారు ఒప్పుకోరు. వారు వాదులాటకు వస్తారు. మన వ్యవహార శైలి, ప్రవర్తన ఎలా ఉండాలంటే మన యొక్క అవగాహన మరియు వివేకవంతమైన ఆలోచనతో మనం ఏమి పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేలాగా ఉండాలి. ఒక మలుపు తిరిగింది. ఏ విధంగా చూసినా పరిణామక్రమం ఒక తిరుగుబాటు కాదు. అది ప్రజలలో ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం. ఒక లోలకం లాగా మీరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండడం ఒక తిరుగుబాటు కాదు. అలాగా ఒక లోలకం యొక్క కదలిక చూస్తే దానిలో అభివృద్ధి ఏమీ ఉండదు. అదెలాగా అంటే, ఈరోజు మీరు ఒక ముస్లింగా జన్మించారు, రేపు యూదులుగా, ఆ తరువాత హిందువులుగా. అలాగా అది ఒక లోలకంలాగా జరగదు. అది ఒక సుడిగాడిలాగా పైకి వెళ్ళే కదలిక. మీరు జన్మించిన ప్రతిసారి ఇంతకు ముందు కంటే ఉన్నతమైన స్థితికి చేరతారు. అందుచేత మీ యొక్క జీవన పరిణామ క్రమంలో ఒక జన్మ నుండి మరొక జన్మకి వెళ్తున్నప్పుడు మీ ఆధ్యాత్మిక స్థితి ఒక లోలకం వలె కాకుండా సుడిలాగా పైకి ఎగబాకేలాగా ఉండాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక ఉన్నత స్థితి సాధించాలంటే ఏమి చేయాలి? ఈ స్థితి నుండి మరొక స్థితికి మనం ఎదగాలని తెలుసుకోవాలి. అలా ఎదగాలంటే మన కదలిక అటు ఇటు ఊగసలాడే లోలకం వలె కాకుండా ఒక స్పైరల్ లాగా ఊర్ధ్వముఖంగా ఎదగాలి. అలాగా స్పైరల్ మార్గంలో ఎదగాలంటే మీరు ఇప్పటి వరకు ఉపయోగించిన శక్తితో పాటు మరొక విధమైన శక్తిని ఉపయోగించాలి. అదే స్త్రీతత్వపు శక్తి. అలా స్త్రీతత్వం మూర్తీభవించిన స్త్రీలు ఎక్కడ ఉన్నారు? కేవలం వస్త్రధారణలో మాత్రం స్త్రీలలాగా కనపడతారు, కానీ లోపల మాత్రం అలాగ ఉండరు. స్త్రీ హృదయం కలిగి ఉండరు. లోపల నుండి అంటే హృదయం నుండి స్త్రీతత్వపు లక్షణాలను కలిగి ఉండాలి. అలాంటి స్త్రీతత్వపు గుణాలను క్రీస్తు తన జీవితంలో క్షమాతత్వంతో చూపించాడు. కేవలం స్త్రీలు మాత్రమే క్షమాతత్వం కలిగి ఉంటారు. స్త్రీలు మాత్రమే క్షమాతత్వం కలిగి ఉంటారు. మగవారు అహంకారపూరిత ధోరణి వలన క్షమాగుణం కలిగి ఉండలేరు. అలాంటప్పుడు అతను ఎలా క్షమించగలడు? కృష్ణుడు ఎవరినీ క్షమించలేదు. ఆయన అందరినీ సంహరించేవాడు. శ్రీ మాతాజీ తన వేలును గుండ్రంగా తిప్పుతూ నవ్వుతూ అన్నారు. సరే, అయితే మంచిదే. అతను అందరినీ క్షమించాడు. అతను ఎంతవరకు క్షమించేవాడు అంటే ఆధ్యాత్మిక ఉన్నతి ఊర్ధ్వముఖంగా ఎదిగి స్త్రీతత్వం మనుష్యులలో స్థిరపడే వరకు ఆయన క్షమించేవాడు. అంటే దాని అర్థం మీరు ఆడవారిలాగా నడవాలని చెప్పడం అలాంటివి కాదు. అది ఇంకో మూర్ఖపు ఆలోచన. అంటే తల్లి వలె ఉండటం, తండ్రి వలె కాకుండా మాతృత్వంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలి. అప్పుడప్పుడు ఈ తత్వం మిమ్మల్ని సరిచేస్తూ ఉంటుంది, కోపగించుకుంటూ ఉంటుంది. తల్లికి కూడా కొన్ని సందర్భాలలో కోపం రావచ్చు. ప్రత్యేకించి వారి ప్రవర్తనలో అయినా ఎటువంటి మార్పు రానప్పుడు ఆమెకు కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఆమె అరుస్తుంది, కొడుతుంది, ఏదైనా విసిరివేస్తుంది. పర్వాలేదు, అది ఎప్పుడో ఒకసారి, అస్తమానం కాదు. కాబట్టి భూమాతలాగా ఉండాలంటే భరించే శక్తి కలిగి ఉండాలి. ప్రతిదానికి భూమాతే జీవనాధారము. అది అన్నింటినీ తనలోనికి స్వీకరిస్తుంది, చైతన్య తరంగాలను కూడా. మొదటిసారిగా మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారు కాబట్టి మీరు ఆమె నుంచి ఏమి పొందారో తిరిగి దానిని ఆమెకు ఇచ్చి వేయండి. భూమాత జన్మనిచ్చిన చెట్లకు మీ చైతన్య తరంగాలను ఇవ్వండి. దానితో వాటిని మరింత అందంగా తయారు చేయండి. మీ చైతన్య తరంగాలు ఇవ్వడం ద్వారా పూచే పుష్పాలను మరింత అందమైన పుష్పాలుగా మార్చండి. ఇప్పుడు మీరు భూమాత నుండి ఏవైతే పొందారో మీరు వాటిని ఇవ్వచ్చు.
ఎందుచేతనంటే మీలో ఆ భూమాత తత్వాన్ని జాగృతి పరిచారు కాబట్టి. అందుచేత మీరు ఆమె నుంచి పొందినవన్నీ కూడా మీరు ఆమెకు తిరిగి ఇచ్చి వేయవచ్చు. అలాగే మిగతా వారికి కూడా ఇవ్వండి. దాతృత్వము, మీ హృదయం యొక్క గొప్పతనం, క్షమించడం, ప్రేమానురాగాలు, భరించడం, భూమాత నుండి పొందిన ఇలాంటివన్నీ ప్రేమ కోసం ఇతరులకు పంచండి. తల్లి తన బిడ్డను కాపాడుకోవటం కోసం పస్తులైనా ఉంటుంది, ఏదైనా చేస్తుంది. తన బిడ్డ కోసం సంపూర్ణమైన త్యాగం చేస్తుంది. నిజమైన తల్లి అంటే అలాగ ఉండాలి. ఈ రోజుల్లో తల్లులను చూడండి ఎలా ఉన్నారో. వారు అటు తల్లులు కాదు, ఇటు స్త్రీలు కాదు. నేను చెప్పేదేమిటంటే తల్లి అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఉండాలి. అటువంటి తల్లి యొక్క స్వరూపం మీ కళ్ళ ముందే ఉంది. ఈ స్థితిని స్త్రీలు కానీ పురుషులు కానీ పెంపొందించుకోవాలి. సహజ యోగులుగా మీరు ఈ ప్రేమను, కరుణను, ఆప్యాయతల నూతన చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కోపగించుకోవటం, ఆవేశపడటం, ఇతరుల మీద దుర్భాషలాడటం ఇలాంటివి మీకే విధంగానూ సహాయపడవు. సమస్తానికి మీరు సహాయపడాలనుకున్నా, సమస్తం ఎదగాలని అనుకున్నా మీరు చేయవలసినదల్లా మీరు శాంతంగాను సౌమ్యంగాను మారాలి. మీరు నిగ్రహాన్ని పోగొట్టుకున్నందుకు మరియు ఎదుటివారి పట్ల నిర్దయగా ఉండటం వంటి వాటిపై మీ మీద మీరే కోపం తెచ్చుకోండి. ఈ సమస్యలన్నీ మీలోని పురుషాధిక్యత ఎక్కువగా పెరగటం వలన వచ్చాయి. అది దౌర్భాగ్యపు స్థితికి చేరింది. దానిని తగ్గించుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం పొందకముందు స్త్రీలోని హృదయం చాలా సంకుచితంగా ఉండి తన పిల్లల గురించే ఎక్కువ చింతిస్తూ ఉంటుంది. ఈ విషయంలో ప్రతి వారు మారాలి. ప్రతి సహజ యోగి ఎడల మరియు ప్రతి వ్యక్తి ఎడల ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉండాలి. అయితే ఇతరులతో దెబ్బలాడే విషయంలో మాత్రం అందరూ ఒకటైపోతారు. ఒకరి బాగోగులు ఒకరు చూసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, ఇక్కడ నా ముక్కు మీద నొప్పిగా ఉందనుకోండి, దానిని చేతితో నిమరడానికి ప్రయత్నిస్తాను. అంతేగాని నా ముక్కుని కోసేసుకుంటానా, లేదా ముక్కు మీద గట్టిగా కొట్టుకుంటానా? అలా చేయను కదా. కాబట్టి ఎదుటివారు కూడా నాలాంటి వారే అనే భావన కలిగి ఉండాలి. వారి యందు సహృదయంతో ఉండి మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకుని ఆ విధంగా వారికి సహాయపడండి. నేను చెప్పినదంతా మీకు అర్థమయ్యిందనుకుంటాను. క్లుప్తంగా చెప్పాలంటే ఈ వైఖరి మొత్తాన్ని మనం మార్చాలి. సహజ యోగ సామూహికతలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. పూజ ప్రారంభమయ్యే లోపున ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగండి. విడాకులు సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే అది ఎడమ నాభిని సమస్య వలన వస్తుంది. అది నయం చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీ మాతాజీ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దానిని గురించి తెలుసుకుందాం. ఇతరులను వారి శ్రేయస్సు కోసం బాధ పెట్టవచ్చా శ్రీ మాతాజీ? శ్రీ మాతాజీ గారి వివరణ: మీరు విశ్వంతో ఒకటిగా లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి, సరేనా? నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మీరే సమస్తమైనప్పుడు ఇంకా వేరే ఎవరున్నారు? అప్పుడు ఎదుటి వారిని బాధ పెట్టాలనుకుంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బొటన వేలుకు గాయమై రక్తం వస్తుంది. అప్పుడు నేను అక్కడ నొక్కి పెట్టి బయటకు వచ్చే రక్తాన్ని ఆపుతాను. అలా అదిమి పెట్టడం వలన నొప్పి పెడుతుంది. అయితే ఇక్కడ మనం విచక్షణను ఉపయోగించాలి. విలువైన రక్తాన్ని పోగొట్టుకోవటం కంటే కాసేపు నొక్కి పెట్టడం వలన కలిగే నొప్పిని భరించడమే నయం కదా. అయితే అటువంటి విచక్షణ జ్ఞానాన్ని సాధించాలి. సహజ యోగంలో ఇటువంటి విచక్షణ జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవటానికి మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. మీరు మీ విచక్షణ జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటే మీరు ఏమి చేయాలో క్రమేపీ మీకు తెలుస్తుంది. మొదట్లో మీకు కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు దానికి అలవాటు పడ్డారు కాబట్టి. ఒకరి మీద ఒకరు అరుచుకోవటం నేను చూశాను.
కారణం ఏమీ లేకుండానే చూడగానే ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత ఇటువంటివి చూసి కలత చెందుతాను. ఎవరైనా మొట్టమొదటిసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారిని భూతంలాగా ఉన్నావు అని అన్నారనుకోండి. అలా అంటే అతను బాధపడడం సహజమే. ఒకవేళ అదృష్టవశాత్తు అతనికి భూతం యొక్క అర్థం తెలియకపోతే మంచిదే. మొదటగా మీరు హుందాగా సరైన పద్ధతిలో మరియు మృదువుగా సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. అందుకు తగ్గ మార్గాలు పద్ధతులు కనిపెట్టండి. ప్రతిరోజు సాయంత్రం ఈ రోజంతా నేను ఏమేమి మంచి పనులు చేశాను అని రాసుకోవటం మంచి పద్ధతి. మంచి పదాలు అంటే నా ఉద్దేశ్యం నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందంగా కనపడుతున్నావు లాంటి పైకి కనపడే అహంకారాన్ని పెంచే పొగడ్తలు కాదు. కొంతమంది బాగున్నారా అని అడుగుతారు. ఇది చాలా మధురంగా పలకరించే విధానం, చాలా సాధారణమైన విషయం. కానీ కొంతమందికి అలా అడగడం కూడా కష్టమే. మిగతా వారికి సౌకర్యాలను చూడటం చాలా గొప్ప విషయం. ఎవరైనా నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో మీరు నీటిని తీసుకుని వెళ్ళి అతనికి ఇచ్చారనుకోండి. అబ్బా, దేవుడిలాగా మీరు వచ్చి నీళ్లు ఇచ్చారు అని అంటారు. అలా కాకుండా నేనేమీ అతని పనివాణ్ణి కాదు అని బుర్రలోకి రాకూడదు. ఎప్పుడైనా ఒకసారి బజారుకు వెళ్ళినప్పుడు ఇది బాగుంది, ఇది ఫలానా వారికి ఇస్తే బాగుంటుంది అని అనుకోవడానికి అప్పుడప్పుడు ప్రయత్నం చేయాలి. కానీ చిన్న పిల్లల విషయంలో ఇది నేను చూశాను. వారు బజారుకు వెళ్ళినప్పుడు ఈ వస్తువు ఫలానా ఫ్రెండ్కి పనికి వస్తుంది, ఇదైతే ఫలానా అమ్మాయికి బాగుంటుంది, ఇలా వారు అనుకుంటారు. ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పాలంటే, ఉదాహరణకు మీరు ఉదయం లేవగానే మీ పక్కనున్న వ్యక్తి ఇంకా నిద్రపోతూ ఉంటాడు. ఆయన దుప్పటి ఒకవైపు, దిండు ఒకవైపు, ఇలా అన్నీ తలా ఒక పక్కన ఉంటాయి. అప్పుడు మీరు ఏమి చేయాలంటే ఆ దిండును తల క్రింద పెట్టి దుప్పటి కప్పాలి. అది ఒక తల్లి చేసే పని లాంటిది. అది భయంతో చేసేది కాదు, కేవలం ప్రేమతో చేసేది. ఎలాగంటే వాతావరణం చల్లగా ఉండి ఒక వ్యక్తి చొక్కా గుండీలు ఊడిపోయాయి అనుకోండి, చలి నుండి కాపాడడానికి ఆ గుండీలు పెడితే అతను ఆనందపడతాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి తెలుసా. స్త్రీలకు వారి పురుషులను ఆనందపరిచే చిన్న చిన్న విషయాలు తెలిసి ఉండాలి. కానీ ఇప్పటి స్త్రీలకు అలా ఉండాలనే భావనే లేదు. వారితో గొడవ పడటం కాకుండా వారిని ఆనందపరచటానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. కొన్నిసార్లు వేళాకోళాలు చేసినా, కొన్నిసార్లు చెక్కిలిగింతలు పెట్టినా పర్వాలేదు. ఇద్దరి మధ్య అన్యోన్యమైన పరస్పర అవగాహన ఉండాలి. దానిలో బాగా ఆరితేరాలి. అలా లేకపోతే ఒకరినొకరు బాధించుకుంటారు. మోహము, ధనము, వ్యాపారము లాంటి విషయాలతో సంబంధం లేని మధురమైన బాంధవ్యం అది. అప్పుడు ఆనందం వెల్లి విరుస్తుంది. వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు సమసిపోతాయి. మాధుర్యమైన బంధం ఒకటే ఉంటుంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.